బైబిల్లోంచి కొన్ని మాటలు మనం కలిసి చదువుకుందామండి. Let's read together some of the verses from the Bible. మత్తయి సువార్త Matthew 18వ అధ్యాయం 18. 21-22 అందరం కలిసి చదువుకుందాం. Matthew chapter 18, 21 and 22. Let's all read it together. ఆ సమయం నా పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లా నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. May God bless these words in our hearing. ఈ మత్తయి సువార్తలో మనం చదివిన మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా సెలవిచ్చినట్టు మనం బైబిల్లో చూడొచ్చు. These words that we read in Matthew are the words that Jesus himself said. మనం ఒకసారి మన యొక్క మనసుల్లో మనం దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటే, Let us all remember God in our hearts. దేవుని గుణలక్షణాలు మనం గుర్తించవచ్చు. We can identify the characteristics of Jesus Christ. అత్యంత ప్రాముఖ్యమైన ముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే ప్రేమ. The most important characteristics that we see in Jesus Christ is love. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు ఒక అధ్యాయం మొత్తం కూడా ప్రేమ గురించి రాయడానికి ఇష్టపడ్డాడు. Love is so important that Apostle Paul wrote a chapter about love. బైబిల్లో మనం చూస్తాం, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తా ఉంది. Bible says that God is love. కాబట్టి ప్రేమ ఏ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుందంటే, ప్రేమ క్షమించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Love has the ability and capacity to forgive. మనం నిజంగా దేవుని ప్రేమతో నింపబడినట్లయితే ఆ యొక్క క్షమాగుణాన్ని మనం కలిగి ఉండొచ్చు. If we are really filled with the love of God, we can have these characteristics of forgiving others. అందుకే మరి యేసు ప్రభు చుట్టూ ఉన్న ముఖ్యమైన గుంపులో ముగ్గురుగా ఉన్న మరి ప్రాముఖ్యమైన వాడిగా ఉన్న అపోస్తలుడైన పేతురు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. జవాబు కూడా ఆయన ఇస్తా ఉన్నాడు. Apostle Peter, who is one of the 3 important or nearest disciples of Jesus Christ, is putting a question here and he himself is giving the answer. నేను ఎన్ని మార్లు అతనికి క్షమించవలను? 7 మార్ల మట్టుగా అడుగుతున్నాడు. ప్రశ్న ఆయనదే, జవాబు ఆయనదే అక్కడ. So he is asking the question like, how many times can I forgive my brother? 7 times? కాబట్టి ఇక్కడ నేను క్షమాపణ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే పాత నిబంధనల నుంచి ఒక భక్తుడిని, కొత్త నిబంధనల నుంచి ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. I would like to show 2 people about forgiveness, one from the Old Testament, another from the New Testament. చాలాసార్లు మనం ఈ క్షమాపణ చాలా చులకనగా మరి చూస్తూ ఉంటాం. Most of the time, many times we look at this forgiveness as a simple thing. ఈ మధ్యనే నేను సూళ్ళూరుపేట మీటింగ్కి బ్రదర్ విక్టర్ గారు వచ్చినప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని వింటూ వచ్చాను. When I went to attend Brother Victor's meeting in Sulurpet, I went there and I have been hearing that message. కాబట్టి ఎలా ఉంటుందంటే ఈ క్షమాపణ అంటే, సహోదరుడా, నేను నిజంగా నిన్ను గాయపరిస్తే నన్ను క్షమించు. So this forgiveness, like if we turn to the brother and said, brother, if I really have hurt you, please forgive me. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు కాబట్టి, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు, నన్ను క్షమించు. Just because you are bothered about it and you are worrying about it, I don't have any worry, but just because you are worrying about it, please forgive me. అయితే కొత్త నిబంధనలో ఇలా లేదండి. కొత్త నిబంధనలో చాలా భిన్నంగా ఉంది. But the Old Testament is different. It's not like this. అందుకే మీకు భక్తుడిని చూపించాలని ఇష్టపడుతున్నాను. ఆ భక్తుడు మరి దేవునికి చాలా ఇష్టమైన వాడు, మరి దేవుని హృదయానుసారుడు అని చెప్పుకున్న మరి దేవుడు ఘనంగా రాయిస్తూ వచ్చాడు. I would like to show one man of God. He is called as a man after God's own heart. I want to show about him. కాబట్టి ఆ యొక్క భక్తునికి జరిగిన సంఘటన, ఆ భక్తుడు ఎలా మరి ఎదుర్కొన్నాడు, ఆ మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. There is an incident that happened to him and how he faced that incident. I would like to show that to you. 2 సమూయేలు 16వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. 2 Samuel 16th chapter 6th and 7th verses. 16వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయండి. 16th chapter we see those verses, 6th and 7th verses. నేను చదివేస్తాను. 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరేము దాపుకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు గెరా కుమారుడైన షిమి అన్నొకడు అచటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని
ఆయన్ని హింసిస్తున్నట్టుగా, గాయపరుస్తున్నట్టుగా, మాటలతో బాధపెడుతున్నట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. We see that this man Shimei is actually calling David as murderer or scoundrel, and he is actually shouting at David and he is cursing David here. కాబట్టి ఎందుకు ఈ మాటలు నేను చూపిస్తున్నానంటే, పాత నిబంధనలో రాజైన దావీదు ఈ షిమీ చేత దూషించబడుతున్నప్పుడు అక్కడ మౌనంగా ఉన్నాడు, మరి మౌనంగా సాగిపోయాడు. అయినప్పటికీ తన మనసులో ఏముందో మనం తర్వాత అధ్యాయాల్లో చూడొచ్చు. In Old Testament we see that, you know, when Shimei is cursing David, he kept quiet and he did not say anything, but there was something in his heart. What that is, we'll see in the next chapters. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మరి షమీని క్షమించినట్టుగా ఉంది. See, here we see that David, as if though he forgave Shimei, తనేమి మాట్లాడలేదు, ఎదురు మాట్లాడలేదు, కానీ మౌనంగానే ఉన్నాడు, మౌనంగా సాగిపోయాడు. he did not say anything, he kept quiet and he pressed forward. కాబట్టి మనం చూస్తే తర్వాత అధ్యాయాల్లో ఇదే 2 సమూయేలు 19వ అధ్యాయం 18వ వచనం. 2 Samuel 19th chapter 18th verse, if you see, చివరి మాట చూస్తే 18వ అధ్యాయం చివరి భాగంలో, అంతటా గెరా కుమారుడు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి. 19th chapter 19వ అధ్యాయం 18వ వచనం చివరి భాగం, 2 సమూయేలు. 2 సమూయేలు 19వ అధ్యాయం 18 చివరిలో ఉంటుంది. అంతటా గెరా కుమారుడు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి. As the king was about to cross the river, Shimei fell down before him. కాబట్టి ఇక్కడ చూస్తేనంట షిమీ వచ్చి మరలా సాగిలి పడుతున్నాడు. రాజా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటా ఉన్నాడు. దావీదు కూడా మనసులో క్షమించిన వాడిగా ఉన్నాడు. So here Shimei came and fell before him, and it is shown here as though David has forgiven him. కాబట్టి నేను మొట్టమొదటిగానే ముందే చెప్పాను, ఈ యొక్క దావీదు గురించి అపోస్తల కార్యములో 13వ అధ్యాయంలో ఘనంగా చెప్పబడింది. నా యొక్క హృదయానుసారుడైన దావీదు అని దేవుడు స్పష్టంగా మంచిగా ఘనంగా ఇచ్చాడు. So David, God was speaking very great about David in Acts of Apostles 13th chapter, that David is after my own heart. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యం పొందిన ఈ దావీదు తన మనసులో మరి షిమీ గురించి ఏమని ఆలోచిస్తున్నా అంటే, మనకు మాట చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. So we can see about one word here how David is thinking about Shimei in 1 Kings 2nd chapter 8th verse. 2:8. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహురీము ఊరివాడైన షిమీ నీ యొద్దకు ఉన్నాడు. నేను మహానయమునకు వెళుచున్నగా అతడు నన్ను శపించును. నన్ను ఎదుర్కొన్నట్టుకి అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా, యెహోవా తోడు, కత్తి చేత నన్ను చంపనని ప్రమాణం చేస్తుని వారిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడు గనుక వారిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. See, here David is telling his son Solomon, you know what to do with this man. ఆశ్చర్యం ఏంటంటే, రాజైన దావీదు దేవుని చేత ఘనంగా పేరు పొందినవాడు, దేవుని చేత సాక్ష్యం పొందినవాడు, మంచి ఘనత పొందినవాడు. What we see here is, ఈ యొక్క దావీదు గురించి మనం కొన్ని మాటలు చూస్తున్నాం ఇక్కడ. What we see here amazingly is, like, you know, this wonders me that this man who is after God's own heart is showing such kind of character here. ఒక మాట అంటా ఉన్నాడు, అతన్ని నిర్దోషిగా ఎంచవద్దు. Do not count him as innocent. చూడండి, దేవుడు నీకు నాకు ఈ యొక్క సహవాసం ఇచ్చాడు. God gave this fellowship for you and me. మనం చెప్పుకుంటా ఉన్నాం న్యూ కవెనెంట్ ఫెలోషిప్ అని. We are telling this, you know, we are living in a new covenant fellowship. మన ప్రశ్న ఏంటంటే, ప్రభువుని మనం గణపరిచే ముందు, ప్రభువుని స్తుతించే ముందు, ఆయన ప్రేమను మనం పొగిడే ముందు, before we praise the Lord, before we remember His mercy and love, మనం ఇంకా అట్లాగే ఉన్నామా? are we still the same దావీదు unforgiving? యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నామా? Are we having that nature of David in us? పైకి మనల్ని ఇతరులను క్షమిస్తూ లోపల మనం వారి పట్ల పగ ఉందా మనకు? Outwardly we are showing ourselves as we have forgiven, but inwardly are we still having that vengeance in our heart? దానికోసం నన్ను దేవుడు ఏర్పరచుకోలేదు. God did not choose you and me for that. దానికోసం నన్ను దేవుడు ఈ యొక్క సహవాసానికి తేలేదు. God did not bring you into this fellowship for that. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. Matthew 18th chapter 35th verse.
అందరం కలిసి Let's read together 18th chapter, మత్తయి సువార్త 18:35 35th verse. అందరం కలిసి పోదాం. Let's read together. ప్రతివాడును This is తన what my సహోదరుని heavenly Father హృదయపూర్వకంగా will do to you క్షమింపనియెడల if you నా refuse పరలోకపు to తండ్రి forgive your brothers ఆ and ప్రకారమే sisters మీయుడలా from చేయును. your heart. కాబట్టి మనం ఎలా ఇతరులను క్షమించాలో ప్రభు అయిన దేవుడు స్వయంగా ఆ మాటలు మరి అంటా ఉన్నాడు. God himself is telling how we have to forgive others. ఎలా మనం క్షమించాలంట? How we have to forgive others? హృదయపూర్వకంగా క్షమించాలంట. Out of our heart. కాబట్టి నీ నా హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఎటువంటి ద్వేషాన్ని మనం కలిగి ఉండకూడదు. I should not be having ఒకవేళ any. మనం ఏ కొద్ది భాగమైన మనలో చేదు ఉన్నట్టయితే మనం ఇంకా ఆ యొక్క రాజైన దావీదు వల్లే పాత నిబంధన భక్తుల వల్లే ఉన్నాం. There should not be any bitterness in our heart. If we have so, we will be like David in the Old Testament. అయితే దేవుడు నిన్ను అక్కడితో ఆగిపోమని చెప్పట్లేదు. God did not say that we have to stop there. నిన్ను నన్ను కొత్త నిబంధనలో ఉన్న ఒక భక్తుని వల్లే ఉండాలని దేవుడు ఇష్టపడతా God ఉన్నాడు. is asking us to be like a new disciple in మనం the అలా ఉన్నామా లేదా New Testament. మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. We have to look ourselves if we are like that or not. ఈ భక్తులు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. And this man of God is none else than Jesus Christ. నీవు నేను వెంబడిస్తున్న ప్రభువైన దేవుడే. He is our Lord whom we are following. కాబట్టి ఆ భాగం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం Matthew 27th chapter. 27వ అధ్యాయం చివరిలో అన్ని మాటలు ఉంటాయి. నా సమయం అయిపోయింది కాబట్టి అవన్నీ చూపించట్లేదు. కానీ చిట్ట చివరిలో చూస్తే ప్రభువుని సిలువ వేసిన ఇద్దరు దొంగలు మొట్టమొదటిగా ప్రభువుని దూషిస్తూ ఉన్నారు. So we see two thieves who are crucified along with Jesus, cursing Jesus there. ఆయన చుట్టూ ఉన్న కింద ఉన్న అధిపతులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అందరూ కూడా ప్రభువుని దూషిస్తూ అవమానిస్తూ మరి హింసిస్తూ ఉన్నారు. The Pharisees and Sadducees and all officers who are there gathered around him are cursing Jesus. అయితే ప్రభు పలికిన మాట, ప్రభువా వీరేం చేస్తున్నా ఎరుగునగా వీరిని క్షమించము అంటున్నాడు. But Lord said, Lord, please forgive them for they know not what they are doing. అంత మాత్రమే కాదు, సిలువలో ఆయనతో పాటు సమానమిస్తున్న ఒక దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. He is saying to one of the thieves who was crucified along with him, saying that today you will be there with me in paradise. ఇది క్షమాపణ. This is forgiveness. కాబట్టి ప్రభు తన హృదయంలో ప్రేమ ఉంది కాబట్టి ఆయన క్షమించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. Because God is having love in his heart, he has that ability to forgive others. అందుకే కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు. కీర్తనలు 134:5. So there is a one good verse in Psalms 134. 134:5. 134:5. Psalm 134:5. అందరం కలిసి యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినట్లా ప్రభువా ఎవడు నిలువగలడు. తెలియదా? కీర్తనలు 134:5. 130 కీర్తనలు 130 Psalm 130 130 and 4th verse. 3-4 third verse and fourth verse. Third verse and fourth verse. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినట్లా ప్రభువా ఎవడు నిలువగలడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి దేవుణ్ణి స్తుతించే ముందు, గణపరిచే ముందు నిజంగా మన కళ్ళు మూసుకుని ప్రభువా నీవు నిజంగా దోషాలు కనిపెట్టి చూస్తే నిలవలేని ప్రభువా, నేను నాలో అనేకమైన లోపాలు ఉన్నాయి, అయినప్పటికీ నీ ప్రేమ చేత నన్ను క్షమించావు, నన్ను కడిగావు, నన్ను పవిత్రపరిచావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నా యొక్క నిండు మనసుతో నిన్ను స్తుతిస్తున్నాను చెప్దాం. Let's all praise the Lord, seeing ourselves how God has forgiven us. If He is not counting our sins against us, if He has counted our sins against us, we would not be able to stand. Let's all praise up and praise the Lord for what God has done in our lives.